ప్రభునామములో మరొకసారి కార్యక్రమానికి మమ్మల్ని ఎంతో ఆహ్వానిస్తున్నాను. అపోస్తలుల బోధ అనే శీర్షిక ప్రారంభిస్తున్నాం. ఎందుకు అంటే ఈ దినంలో చాలా మంది అపోస్తలుల యొక్క బోధను వ్యతిరేకిస్తున్న వారు తయారైపోయారు. కాబట్టి అపోస్తలుల బోధను దేవుడు ఎంచి దినాల్లో సంఘమంతా సార్వత్రిక సంఘం అపోస్తలుల బోధ మీద కట్టబడాలంటే మా ఆశ, మా కోరిక, మా ప్రార్థన. అపోస్తలుల బోధ అనే దాని గురించి ఈ రోజు నుండి ధ్యానాలు చేద్దాం. ఎవరు అపోస్తలులు? అపోస్తలుల బోధ ఏంటి అని ఆలోచిస్తే అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనం చదువుదాం. వీరు అపోస్తలుల బోధయందు సంఘము దేని మీద కట్టబడాలి అంటే అపోస్తలుల బోధ మీద కట్టబడాలి. ఎవరి అపోస్తలులు అంటే లూకా సువార్త 6వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుదాం. ఉదయమైనప్పుడు తన శిష్యులను పిలిచి వారిలో ఏం పేరు పెట్టారంటే 12 మంది శిష్యులను పిలిచి వారికి అపోస్తలులని పేరు పెట్టేసి దేవుడే పేరు పెట్టాడు. ఏమని? అపోస్తలులు అని. ఎందుకు ఆ 12 మందికి అపోస్తలులు అని పేరు పెట్టాడు? ఆ అపోస్తలులు అనే పేరు పెట్టాడు. ఎందుకు పెట్టాడు? మార్కు సువార్త 6వ అధ్యాయం 30వ వచనం చదవండి. యేసు వద్దకు కూడి వచ్చి ఆయనకు చూడండి, అపోస్తలులు యేసు వద్దకు వచ్చి అంటే యేసయ్య ఉన్నాడు. ఈ అపోస్తలులు ఎక్కడున్నారు? యేసు యొద్ద ఉన్నారు. వీరు మాత్రమే ఆదిమ అపోస్తలులు. దేవుడు వీరిని మాత్రమే అపోస్తలులుగా ఎన్నుకున్నాడు. కాబట్టి వీరికి దేవుడు తన ప్రత్యక్షతను బయలుపరిచాడు. వీరికి దేవుడు తన ప్రణాళికను బయలుపరిచాడు. కాబట్టి మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం చదవండి. 20. నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతో చూడండి, యేసు ప్రభువారు అపోస్తలులకు ఆజ్ఞాపించింది వారు బోధించారు. వారు బోధించింది అపోస్తలుల బోధ.
మిగతా వారు ఎవరు బోధించినా అది అపోస్తుల బోధ. అపోస్తుల బోధ ఏది అంటే దేవుడు మొదటిగా ఎవరిని సిద్ధపరిచి ఎవరికి అపోస్తలని పేరు పెట్టారు, ఎవరు ఆ అపోస్తల ద్వారా బోధింపబడ్డారు, యేసు ప్రభు ద్వారా బోధింపబడ్డారు, వారు మాత్రమే అపోస్తలు. అంటే మిగతా వాళ్ళందరూ అపోస్తలు కాదా అంటే కాదు. ఎందుకు అంటే అపోస్తలుగా దేవుడే వారికి పేరు పెట్టాడు, దేవుడే వారిని ఎన్నుకున్నట్టు, దేవునితో ఉన్నారు. అందుకే యోహాను క్లియర్గా రాస్తాడు ఏమంటే మొదటి యోహాను పత్రిక చూడండి, 1వ అధ్యాయం 2వ వచనం. ఒకటో వచనం నుంచి చదువు. జీవవాక్యమును గుర్చినది ఆది నుండి ఏది ఉండినో మేము ఏది వింటిమో కనులా ఏది చూచితమో ఏది నిదానించి కొనుక్కుంటామో 5వ వచనం. చూడండి, ఆయన వలన విని ప్రకటించారు. ఆయన వలన వినింది ఎవరు? అపోస్తలు. ఆయన వలన వినింది అపోస్తలు. ఆయన ద్వారా ప్రకటించింది ఎవరు? అపోస్తలు. కాబట్టి ఈ అపోస్తలు ఏదైతే బోధించారో అదే అపోస్తల బోధ. మిగతాదేవి అపోస్తల బోధ. ఈరోజు మాది అపోస్తల బోధ అండి అంటున్నారు. సరే, మీది అపోస్తల బోధ అయితే అపోస్తలు ఏవైతే ప్రకటించారో ఏవైతే బోధించారో ఆ ప్రకటించినవి బోధించినవి మీ బోధలో ఉంటేనే మీరు అపోస్తల బోధ చేసినట్టు, లేకపోతే కాదు. మీరు అపోస్తల బోధ కాదు. మరి పౌలు ఈ 12 మంది అపోస్తలు లేదు కదా, మా ఆయన ఎందుకు మీరు అపోస్తలు అంటున్నారంటే దానికి కూడా కారణం ఉంది. చూడండి, గలతీ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. మనుషుని యోచన ప్రకారమైంది కాదని మనుషుని వలన దానిని నేను పొందలేదు, నాకెవడినో యేసు క్రీస్తు బయలుపరచుట వలననే. ఎందుకు పౌలు కూడా అపోస్తలుడే అని చెప్తున్నామంటే యేసు క్రీస్తు తన శిష్యులకి ఎలాగో బోధించాడో పౌలు కూడా దేవుడు బోధి. కాబట్టి పౌలు కూడా ఏమయ్యాడు? అపోస్తలుగా ఎంచబడ్డాడు. కారణం ఏంటంటే పౌలు కూడా దేవుని ప్రత్యక్షత ఉంది. దేవుడు ఆయనతో కూడా మాట్లాడాడు.
కాబట్టి పౌరులను కూడా మనం అపోస్తుల యొక్క లెక్కలో లెక్కించవచ్చు. కాబట్టి ఇప్పుడు ఎవరు అపోస్తలు అంటే యేసు ప్రభువు చేత ఎవరు బోధింపబడ్డారు, యేసు ప్రభువు చేత ఎవరు నడిపింపబడ్డారు, వారు మాత్రమే అపోస్తలు. వారికే దేవుడు అపోస్తలుడు అని పేరు పెట్టాడు. వారికి వారు అపోస్తలు అని పేరు పెట్టుకోలేదు. యేసు ప్రభువే అపోస్తలు అని పేరు పెట్టారు. ఈరోజు ఎవడమంటాడు నేను అపోస్తలుని అని చెప్పుకుంటున్నాడు. చెప్పుకున్నాను ఎప్పుడు చెప్పుకుంటే లేదు, అది వేరే విషయం. కానీ అపోస్తలు అని మనం ఎవరినైనా అనాలి అంటే, ఎవరికైనా పేరు పెట్టాలంటే వాటికి ఉండాల్సిన మొట్టమొదటి కోటి దేవుని చేత పిలవబడాలి, దేవుని చేత బోధింపబడాలి. ఈ అనుభవాలు ఎవరికి ఉన్నాయంటే యేసు ప్రభుతో నడిచిన శిష్యులకే ఉన్నాయి. దాన్ని పేతురు బలైన చెప్తాడు చూడండి. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 15వ వాక్యాన్ని చదువుతారు. మొదటి అధ్యాయం 15వ వచనం. రెండవ పేతురులో మొదటి అధ్యాయం 15వ వచనం. ఆయన మహత్యమును మేము కన్నులారా తెలిపితిమి. చూడండి, ఆయన మహత్యము కన్నులారా చూసిన వారమై. మీరు కన్నులారా చూచారు. ఎవరు? పేతురు, కనమ అపోస్తలు. కాబట్టి వారు చూచారు, కాబట్టి వారు తెలుపుతున్నారు కాబట్టి వారు అపోస్తలు. ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, వారు ఏదైతే బోధించారో ఆ బోధ మీద నేటి సంఘం కట్టబడాలి. ఫైనల్ డెస్టినీ ఏంటంటే సంఘం. నేను బాప్టిస్టా, లోదనా, ఇవన్నీ కూడా ఎవరి మీద కట్టబడాలి, ఎవరి బోధ మీద కట్టబడాలంటే అపోస్తలు బోధ. పౌలు చెప్తాడు ఎఫెసీ రాసిన పత్రికలో 2వ అధ్యాయం 20వ వచనం చదవండి. 2వ అధ్యాయం 20. క్రీస్తు యేసే అపోస్తలును ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు ఎలా కట్టబడి ఉన్నారు? చాలా అపోస్తలు ప్రవక్తలు. ఎవరు అపోస్తలు? ఇప్పుడు మనం ధ్యానించాం. కాబట్టి ఆ అపోస్తలు ఏదైతే పునాది వేశారో ఆ పునాది మీదే కట్టబడాలి. వారికి దేవుడు అప్పగించిన బోధ. చూడండి, యోధా పత్రిక 3వ వచనం. యోధా పత్రిక 3వ వచనం. మీకు రాయవలని విశేష ఆసక్తి గలవాన్ని
ప్రయత్నపడుతుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము పరిశుద్ధులు ఎవరు పరిశుద్ధులు? అపోస్తలులు. వారికి ఒక్కసారి అప్పగింపబడిన బోధ, దేవుడు వారికి అప్పగించిన బోధనే. వారు ఏదైతే బోధించారో ఆ బోధ మీదే నేటి సంఘం కట్టబడాలి, నేటి సంఘం పునాది వేయాలి, లేకపోతే లేదు. వారు ఏదైతే బోధించారో, అపోస్తలులు ఏదైతే బోధించారో అదే బోధ, అదే ఫౌండేషన్. అది తప్ప వేరే ఫౌండేషన్. అందుకే ఈ పునాది కాక వేరే పునాది ఎవరో వేయకూడదంటే పౌరులు. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 3 అధ్యాయం 14వ వచనం. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును, ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టం కలుగును. బతుకుండవచ్చు. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడును అది వేయబడిన పునాది. ఏ పునాది? అపోస్తల బోధ అనే పునాది. ఆ పునాది మీద మన సంఘం కట్టబడాలి తప్ప వేరే సంఘం వేరే అంటే మనకి డినామినేషన్ లేదు. రోజునైనా, సిఎస్ అయినా, బాప్టిస్ట్ అయినా ప్రతి ఒక్కరు వేయబడిన పునాది. ఏంటి ఆ పునాది? అపోస్తలులు వేసిన పునాది. ఆ పునాది మీదే సంఘం కట్టబడాలి. ఆ పునాది మీద కట్టబడిన సంఘమై ఎత్తబడుతుంది. మిగతా సంఘాలు ఏమి ఎత్తబడవు. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను ఈ మాట. అపోస్తలులు వేసిన పునాది మీద కట్టబడిన సంఘమై ఎత్తబడుతుంది. అదే దేవుని రాక కొరకు సిద్ధపడుతుంది. రానున్న కాలంలో మనం ధ్యానించబోతున్నాం. అయితే ఈ రోజు దేవుడు మనతో మాట్లాడే మాట అపోస్తలు బోధ మీద కట్టబడాలి. ఎందుకు కట్టబడాలంటే దేవుడు అపోస్తలు ఎన్నుకొని పేరు పెట్టి పిలిచి వారికి బోధించాడు. వారు ఏదైతే బోధింపబడ్డారో అదే మనకి ఈ రోజు ఇవ్వబడింది. కారణం ఏంటంటే కొత్త నిబంధన అంతా రాసింది ఎవరు? అపోస్తలులే. యేసు ప్రభు యేసు ప్రభు బోధించాడు, అపోస్తలులు రాశారు. కాబట్టి రాయబడిన ప్రతి మాట నెరవేర్పులోనికి రావాలంటే వారు ఎలాగూ నడిచారు, మనం వారు ఏదైతే చేశారో మనం అది చేయాలి. వారే క్రైస్తవ సంఘానికి పునాది. యేసు ప్రభు మూలరాయి అయితే అపోస్తలుల పునాదులు. ఆ పునాదుల మీద మనం కట్టబడాలి. ఒక కట్టబడి అందుకే వేయబడిన పునాది తప్ప మనెవ్వడు పునాది వేయకూడదు. వేస్తే ఏమవుతుంది? అది కోల్పోతుంది.
కాబట్టి దేవుడు ముందుగానే పునాది వేయించాడు. దేవుడే వేయించాడు. ఎవరి ద్వారా అంటే అపోస్తల ద్వారా. కాబట్టి అపోస్తలు ఏదైతే బోధించారో, అపోస్తలు ఏదైతే ప్రకటించారో, అపోస్తలు ఏదైతే స్థాపించారో దాని మీద సంఘం కట్టబడాలి. ఏంటి బోధించారు అపోస్తలు బోధలో? పేతురు మొదటి ప్రసంగంలో చెప్పాడు. చూడండి, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం. ఆమా 37 బాబు. వారి మాట విని మేమేమి చేద్దామని మొట్టమొదటిది మారు మనసు పొందాలి. యేసు నామములో బాప్తిసం పొందాలి. మూడోది పరిశుద్ధాత్మ అనే వరం పొందాలి. ఇంకా అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందరని వేరవ్వాలి. నాలుగోది వేరుబాటు జీవితం, వేరయ్యే రక్షణ పొందాలి. ఇంకా కాబట్టి వేరే రక్షణ పొందరని వారిని హెచ్చరించారు. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడి వీరు అపోస్తలుల బోధ 5 6 సహవాసం 7 రొట్టె వెంచుట 8 ప్రార్థన. అప్పుడు ప్రతివానికి భయము కలిగెను మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకంగా కూడి తమకు కలిగిన దంతయు సమష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికి వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. ఉపేక్ష, దీన్ని ఉపేక్ష లేక వైరాగ్యం అంటారు. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై దీన్ని పరిపూర్ణత అంటారు. ఈ 10 మెట్లు అపోస్తలులు బోధించారు. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. మారు మనసు, నీతి బాప్తిజం, పరిశుద్ధాత్మ నింపుదల, వేరుబాటు జీవితం, అపోస్తలుల బోధ, సహవాసం, రొట్టె వింటుట, ప్రార్థన జీవితం, ఉపేక్ష లేక వైరాగ్యం, పరిపూర్ణత. ఈ 10 ఎవరైతే బోధిస్తారో వారు అపోస్తలుల బోధలో ఉన్నట్టు. మిగతా వాళ్ళ సంగతి ఏంటంటే నాకు తెలియదు. అపోస్తలుల బోధలో ఈ 10 ఉన్నాయి. ఈ 10 రాబోయే కాలంలో ఒక్కొక్కటిగా ధ్యానం చేస్తాం. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది, దేవుడు అపోస్తలులకు అప్పగించిన బోధను
మనము కొనసాగించాలి. మనము ఒకవేళ కొనసాగించకపోతే మనం దేవుని ఆకలో ఎత్తబడలేదు. దేవుని ఆకలో ఎత్తబడాలంటే సంఘం అనే శరీరము యేసు క్రీస్తుతో అంటుగట్టబడాలంటే మొట్టమొదటిగా చేయాల్సింది అపోస్తల బోధ దగ్గరికి రావాలి. వారు ఎలాగ బాప్తిసాలు ఇచ్చారో మనం అలా బాప్తిసాలు ఇవ్వాలి. వారు ఎలాగ బోధించారో మనం అలాగ బోధించాలి. వారి ద్వారా దేవుడు ఏదైతే చేశాడో మనము దానిని కొనసాగించాలి అంతే. అంతకు మించి ఏమీ చేయకపోవచ్చు. ఒకవేళ నువ్వు ఏది చేసినా అది ఎగస్తాయే తప్ప ఇంకేం కాదు. ఎగస్తా పరిస్థితి మనకొద్దు. ఎగస్తాల పరిస్థితి ఈరోజు అపోస్తులు చేయలేని చేస్తున్నదండి. అపోస్తులు బోధించలేని ఇదెందుకు బోధిస్తున్నారు? దేవుడు కొత్తగా ఎవరికి ప్రత్యక్షత ఇవ్వడు. ఇచ్చేనంటే అబద్ధం. పరిశుద్ధాత్మ దేవుని గురించి రాయబడిన సంగతి ఏంటో తెలుసా? చాలా మంది పరిశుద్ధాత్మ నుండి ఇది మాకు అలా చెప్పాడు ఇలా చెప్పాడు అంటారు. పూర్తిదే అలా చెప్పడు. ఆయన ఏం చెప్పాడో చూడండి ఒకసారి. యోహాను సువార్త రానున్న కాలంలో దీని మీద స్టడీ చేద్దాం. 14వ అధ్యాయం యోహాను సువార్త 26వ వచనం చదవండి. పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన ఏంటంటే అది నేను మీతో చెప్పిన చాలా జాగ్రత్తగా ఉందండి. యేసు ప్రభు ఏం చెప్పాడో వాటినే జ్ఞాపకం చేస్తాడు. ఎగస్తాగా ఏమీ చేయడు. అర్థమైందా సోదర? యేసు ప్రభు ఏం బోధించాడో అదే జ్ఞాపకం చేస్తాడు. ఆ పని పరిశుద్ధాత్మ పని. ఎగస్తాగా ఏం బోధించడు. బోధిస్తానని బైబిల్లో చెప్పలేదు. ఒకవేళ ఎవడైనా చెప్పాడంటే అది అబద్ధం, పట్టి అబద్ధం. దాన్ని నమ్మందు. పరిశుద్ధాత్ముడు నాకు ఎలా చెప్పాడంటే అలా వాక్యంలో ఉందో లేదో నువ్వు చూసుకో. ఒకవేళ అది వాక్యంలో లేదు, వాక్యానికి వ్యతిరేకంగా ఉందంటే అది పరిశుద్ధాత్ముడు చెప్పలేదు. ఆయన సొంత మాట స్వభాభిప్రాయం. కాబట్టి దాన్ని పెద్ద పట్టించుకోవాల్సిన లేదు, ఫాలో అవసరం లేదు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన మాట ఏంటంటే అపోస్తలులు వేసిన పునాది, అపోస్తలులు ప్రకటించిన బోధ, అపోస్తలులు మనకి చూపించిన మాదిరి దాన్నే చేయాలి. ఎప్పుడైనా ఏ పాస్టర్ అయినా, అపోస్తలు అయినా, బిషప్ అయినా, రెవరెండ్ అయినా, డాక్టర్ అయినా, ఎవరైనా అదే చేయాలి. మేము చేయమంది మా సంఘ క్రమం ఇదండి, మా ప్యాటర్న్ ఇదండి అంటే కట్లో కలిసిపోతావు. నీ సంఘం ఎత్తబడదు,
నీ సంఘం ఎత్తబడాలంటే, ఎత్తబడే గుంపులో నీ సంఘం ఉండాలంటే, నీవు మహిమలోనికి రావాలంటే నువ్వు నేను చేయవలసిన పని అపోస్తల బోధ, అపోస్తల పునాది. మళ్ళీ చెప్తాను, అపోస్తల బోధ, అపోస్తల పునాది. ఇవి బైబిల్లో కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రాముఖ్యంగా రాయించాడు, నొక్కి బొక్కలన్నింటి చెప్పాడు. ఈ లైన్లో ఎవరైనా పాస్టర్లు ఉంటే, ఒకవేళ నువ్వు పాస్టర్ అయితే దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ సంఘాన్ని అపోస్తల బోధ మీద కట్టాలి. You have to build the foundation in the apostolic. అపోస్తలుల యొక్క బోధ మీద కట్టబడితే తప్ప ఆ సంఘము సంఘం కాదు. నేను ముగిస్తున్నాను. ఐ విల్ క్లోజ్ మై సెక్షన్. ఈ అపోస్తలుల బోధ ఇది ఇంటర్వ్యూ రేపు నుంచి ఆ 10 పాయింట్లు ఉన్నాయి కదా, దాన్ని ధ్యానిస్తాం. రేపు మారు మనసు గురించి చెప్తాం. ఎల్లుండి నీతి బాప్తిసం గురించి చెప్తాం. 4 పరిశుద్ధాత్మ నింపుదల, వేరుబాటు జీవితం, అపోస్తలుల బోధ, సహవాసం, రొట్టె విత్తుట, ప్రార్థన జీవితం, ఉపేక్ష లేక వైరాగ్యం, పరిపూర్ణత. ఇవి ఖచ్చితంగా ప్రతి సంఘంలో ఉండాల్సిందే. ఇవి లేని సంఘం సంఘమే కాదు. ఇదంటే ఎలాంటి స్టేట్మెంట్ చేస్తున్నాం అంటే తప్పదు, చెప్పాల్సిందే. ఇది లేని సంఘం సంఘం కాదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, అపోస్తల బోధ కాబట్టి అపోస్తల సంఘం ఏదైతే పునాది వేసిందో ఆ పునాది మీద సంఘం కట్టబడాలి. అలాగూ మన సంఘాలు యేసు నామములో కట్టబడును గాక. దేవుని వాక్యాన్ని మనం ఇంటిలో ఆశీర్వదించును గాక. తండ్రి నీకు వందనాలు. అపోస్తలుల బోధ అనే శీర్షిక మీద మేము మాట్లాడుతుంది, మాతో మీరు మాట్లాడమని, ప్రకటించేవాడిగా, ఒప్పుకునేవాడిగా, గ్రహింపడేవాడిగా నేనే నీ స్థాయిలో మాట్లాడి నడిపించమని విన్న ప్రతి ఒక్కరిని నీ హస్తాలుగా యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. మంత్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, కాపుదల సహవాసం మనందరికీ తోడేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. రేపు మారు మనసు అనే అంశాన్ని ధ్యానంలో ప్రభువును దీవించునుగాక.